శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ అంటే 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ అంటే 15 days ఏప్రిల్లో ఎలా ఉండబోతోంది అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ రాశుల వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఉంటే మీరు ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు నేనే మీకు సూచిస్తాను. ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకోబోతున్నాము. 16 ఏప్రిల్ నుంచి 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు కూడా మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతోంది. మకర రాశికే గురుదృష్టి ఉండడం వలన పనులందు పట్టుదల పెరగడము, కార్యసిద్ధి కలగడము, ఎప్పుడు స్పీడ్గా డైనమిక్గా ప్రతి పనులను ముందంజలో ఉండేట్టుగా మీరు ఉంటారు. అలాగే ఫైనాన్షియల్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గరండి, మీరే ఎదుటి వాళ్ళకి ఇచ్చే పొజిషన్లో ఉంటారు. అంటే మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. కుటుంబంలో సఖ్యత, అనురాగం, ఆప్యాయతలు నిండుగా మీకు ఉంటాయి. అలాగే కంఠధ్వని ఎప్పుడు బాగా మాట్లాడుతూ ఉంటారు, ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే శుక్ర రాహుల వలన తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి మీకు, ఔన్నత్యం బాగా ఎక్కువ ఉంటుంది, మీకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. బుధ శుక్రుల కాంబినేషన్ కూడా అంతేనండి. బుధ రాహువుల కాంబినేషన్ కూడా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ అంటాం సరే, వాటిలో డెవలప్ అవడము, మీ తోబుట్టువుల యొక్క ప్రేమానురాగాలు అద్భుతంగా ఉండడము. శని రాహువులు కాంబినేషన్ వల్ల చెప్పవలసింది ఏముందండి, ప్రతి పనులను ముందంజలో ధైర్యంగా తెలివితేటలుగా ఉండడము, కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటూ ఉంటారు మీరు, అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ శుక్ర రాహువుల వలన మీకు కొత్త కొత్త ఐడియాలు రావడము, వాటిని కార్యరూపం దాల్చడము ఎన్ని అద్భుతంగా ఉందండి. మీకు 3వ భావం చాలా చాలా బాగుంది. ముఖ్యంగా మీ తమ్ముళ్ళని, చెల్లెళ్ళని అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని కలవడానికే ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటారు. 4th భావం రవి అంత అద్భుతమైన వాడు కాదు, బట్ ఏంటంటే మీకు 4th భావంలో రవి మేషరాశిలో అగ్నితత్వ రాశిలో ఉండడం వలన కొద్దిగా మంచి జరగడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే చదువు విషయంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, స్లో అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి మీకు 4th భావం ఉన్నాడు కాబట్టి తల్లి గారికి అనారోగ్య సమస్యలు ఉండడానికి కొంతమందికి మాత్రం అవకాశం ఉంది. వాళ్ళు మెడిసిన్స్ వాడడము, హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకోవడము ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ మీరు భూములు, వాహనాలు కొనుక్కునే విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడే సంవత్సరం ఉండదండి. పంచమ స్థానం బాగుంది కాబట్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంటే గురుబలం ఉండడం వలన పుత్ర సంతాన యోగం కలగడమే కాకుండా సంతానం వలన అభివృద్ధికరంగా ఉంటుంది. సంతానం వలన ధనప్రాప్తి అంటే సరే, ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రేమగా ఉంటుంటారు మీరు, కింద జన్మదేశం పుణ్యఫలం దక్కుతూ ఉంటుంది. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు మీరు. అంతేకాకుండా గురు ప్రభావం వలన సాహిత్యము, సంగీతము, నృత్య కళాకారులకి పర్ఫెక్ట్గా బాగుందండి. అంతేకాకుండా సినిమా, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సపోజ్ డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ, అది సినిమా కళారంగం ఎవరున్నా సరే వాళ్ళకి బాగుంటుందండి. ముఖ్యంగా షేర్ మార్కెట్, సాఫ్ట్వేర్ కాదు, షేర్ మార్కెట్లో అంటే స్పెక్యులేషన్ రంగంలో బాగా డబ్బులు సంపాదించుకుంటారు. రచయితగా మీకు బాగా ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు మీకు బాగా ఎక్కువగా ఉంటాయి. కానీ సప్తమ స్థానంలో కుజుడు 4th హౌస్లో ఆడు సప్తమంలో ఉన్నాడు. కష్టాలతో కూడుకున్నటువంటి విదేశ పర్యటన, కష్టాలతో కూడుకోవడం కాదండి, కొద్దిగా చిన్న చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే సప్తమ స్థానంలో కుజుడు మంచివాడు కాదు, నీచ స్థితిలో ఉన్నాడు. 4th హౌస్లో నీచలో ఉన్నాడు సప్తమంలో. కాబట్టి మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య విషయంలోనూ చిన్న చిన్న మనస్పర్ధలు అవన్నీ రావడానికే ఎక్కువ అవకాశాలు లేవు. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదైనా భాగ్యస్థానంలో కేతు, అది చాలదండి మనకి. మీకు
మొత్తం అంతా జాతకం తిరగరాయడానికి. అంటే 9వ భావంలో కేతువుకి గురుదృష్టి ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు కుజుడు వలన ఇబ్బంది కలిగినప్పటికీ కేతువు వల్ల లాభాలు కలుగుతూ ఉంటాయి. భూమి తగాదాలు, భూమి వివాదాలు, భూసేకరణలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి సరే, ఆ కుజుడు వల్ల ఉంటాయి. కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది మీకు. భూములు, వాహనాలు, గృహాలు, గృహసౌఖ్యం ఇవన్నీ ఉంటాయి. తీర్థయాత్రలు, గురువుగారితో పీఠాధిపతులతో కలవడాలు అంత బాగుందండి. పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగానది స్నానాలు, త్రివేణి సంగమ స్నానం అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. అలాగే ఉన్నతమైన విద్య రీత్యా విదేశ పర్యటనలు, షూటింగ్ల రీత్యా, పరసర పనుల రీత్యా విదేశాలు వెళ్ళడము, మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవ్వడము, బంగారం వెండి గురుడు కూడా మనం చెప్తాం కాబట్టి వెండి కూడా. సో ఈ కారణాల వల్ల మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా, ఫుడ్ బిజినెస్ చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఫైనాన్స్ రంగం కానీ, ఎడ్యుకేషన్ సంస్థలో కానీ, బ్యాంకింగ్ రంగంలో వ్యాపారాలు ఇవన్నీ కూడా అభివృద్ధిగా బ్రహ్మాండంగా ఉంటాయండి. 10th హౌస్ లార్డ్ ఉచ్చస్థితిలో ఉన్నాడు శుక్రుడు ఉండడం వల్ల మీరు ఉద్యోగాల ద్వారా ఉద్యోగంలో ఉన్నంతసేపు మీకు జర్నీస్ తప్పవు. బహుశా ఇంట్లో ఉండేదానికంటే ఆఫీస్కి రమ్మంటారు. బహుశా మిమ్మల్ని ఆఫీస్కి రారా నాన్న అని చెప్పి ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మీరు దూరంగా అంటే ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వర్క్ ఎట్ హోమ్ ఎదురుకు ఉండేది, ఇప్పుడు అలా కాకుండా బహుశా మీరు బయటికి వెళ్తారు. సరే, అది పక్కన పెడితే ఉద్యోగాల ద్వారా ప్రమోషన్స్ వస్తాయండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి, అలాగే ఇంకా చెప్పాలంటే ఉంది కదా, ప్రభుత్వ రంగ సంస్థలు కాకుండా ప్రైవేట్ రంగ సంస్థలు అంటాం కదా, వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏదైనా మీరు ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ఉద్యోగాల భద్రత ఉంది. మీరు కష్టపడండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించి తీరుతారు. అంతేకాకుండా మీ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందుతుందో అంతకంటే ఎక్కువగా లాభాలు కూడా మీకు బాగా గడిస్తారు. గురు ప్రభావం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా చిన్న చిన్న మార్పులు వచ్చినా సరే మీ మాటకి విలువ ఉంటుంది. ప్రజాదరణ, ప్రజాసేవ మీరు చేసుకుంటారు. అద్భుతంగా ఉంది. సో ఈ విధంగా మీ జాతకాలకు బాగుందండి. 12వ భావాన్ని కుజుడు కూడా చూస్తున్నాడు. సో శని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు ఉంటుంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. కానీ అల్టిమేట్గా గురు ప్రభావం వలన, కేతు ప్రభావం వలన మీరు ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి రంగంలోనూ మీరు రాణిస్తారండి. ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అంటారు కదా, అలా అని చెప్పి మీరు ఉద్యోగం మానేయడం కాదు. వ్యాపారాలు అభివృద్ధి బాగా అనుకున్న దానికంటే లాభాలు అధికంగా వస్తుంటాయి. అలాగే ఉద్యోగంలో కూడా అధికంగానే బాగా ఉంటుంది. రవి దశమస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి 10th హౌస్ లార్డ్ కూడా వచ్చిలో ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్, మీ పై అధికారుల చేత మన్ననలు, మీరే ఒక అధికారి, మీరు ఆఫీసర్, మీ ఆఫీసర్ కంటే ఇంకా పెద్ద బాస్ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ మాటకి విలువ ఇస్తారు. సో ఈ విధంగా చాలా బాగుందండి. కాకపోతే మీకు ఈ వారంలో ఈ 15 రోజుల్లో కూడా విదేశీ పర్యటనలు సూచిస్తోంది. కాబట్టి మీరు బహుశా షూటింగ్లు రీత్యా మీ ప్రోగ్రామ్స్ ఉంటాయి చూసారా, ఏ ప్రోగ్రామ్స్ పాట పాడుతుంటారు కదా, యాంకరింగ్, వాటి రీత్యా విదేశాలు వెళ్తారు. అద్భుతంగా ఉంది. మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల అన్ని రంగాలు ముందంజలో ఉంటారు. పైగా ఈ నెల 30వ తారీఖుని మనం సింహాచల నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకోబోతున్నాము. టీవీల్లో వాటిలో కూడా చూపిస్తారు మనకి. సో నరసింహస్వామిని పూజించడం వల్ల, ఆయనకి సేవ చేసుకోవడం వల్ల ముఖ్యంగా మనకి ధైర్యం వస్తుందండి. ధైర్యంతో అన్ని పనులు సక్సెస్ చేసేస్తూ ఉంటాం. గ్రహాల వలన వచ్చే ఇబ్బందులు కూడా స్వామి తొలగించి మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా మకర రాశి వాళ్ళు చాలా బాగుంది. సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, నరసింహస్వామి ఆరాధన చేసుకుంటే అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. రెమెడీస్ అంటే మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా చెప్పదగ్గ సూచన పరిహారాలండి. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా సర్పదోషం ఉందండి. రాహుకేతుల మధ్యలో 8 గ్రహాలు ఉండిపోయాయి. చంద్రుడు కూడా బయటకు వచ్చేస్తాడు అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోతే, సపోజ్ రాహుకేతుల మధ్యలో శనీశ్వరుడు, రాహు దగ్గరే శనీశ్వరుడు, బుధ శుక్రులు ఉండడము, రవి, గురు, కుజ, కేతువులు, ఈ రాహుకేతుల మధ్యలోనే ఇన్ని గ్రహాలు ఉండిపోవడం వల్ల సర్పదోషం కూడా ఏర్పడుతుంది. సవ్యకాల సర్పదోషం అంటాం.
సో ఈ సర్పదోషాన్ని నుంచి మనం బయటపడాలన్నా, కొద్దిగా సర్పదోషాన్ని నుంచి మనకి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా ముఖ్యంగా చేయవలసిన పని శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తీశ్వరుడు పూజించడం వల్ల, హస్తీశ్వరుడిని శివుడిని అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే రాహుకేతులకి సర్పదోషం కోసం శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారండో. అక్కడ చేయించుకోవడం వల్ల ఒకవేళ కుదరకపోతే మన ఊళ్ళోనే మన రాహుకేతులకు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల చాలా మటుకు సర్పదోషం అనేది, సవ్యకాల సర్పదోషం అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. మంచి ఫలితాలు ఇవ్వకుండా మనకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 12 రాసులకి ఒక్క చంద్రుడు అక్కడే బయటకు వస్తాడు అనుకోండి, అయినప్పటికీ కూడా సర్పదోషమే. సో ఇలా మనం దోషాల నుంచి బయటపడాలంటే ఇది చెప్పినట్టు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అంటే శివుడిని అమ్మవారిని పూజిద్దాం. ఎందుకంటే పార్వతి అమ్మవారిని పూజిస్తే గ్రహాల యొక్క ప్రభావం ఉండదు కదండి. పావు రూపంలో ఆవిడ నడుము గొడ్డాణం రూపంలో ఉంటుంది కదా, రాహుకేతువులు. సరే, అది పక్క పెడితే ముఖ్యంగా ఈ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే అమ్మవారికి మన ఊళ్ళోనే కుంకుమ పూజ కానీ లేదా చండీ హోమాలు కానీ చేయించుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ నెలలో 28వ తారీఖునే వైశాఖ మాసం వచ్చేస్తుంది. అందున 30వ తారీఖు మన సింహాచల నరసింహస్వామి చందనోత్సవం జరగబోతుంది. సో అంటే ఏంటి, మనం నిజరూప దర్శనాన్ని సింహాచలంలో నరసింహస్వామికి గంధంతో, మీకు తెలియదు ఉందండి, మొత్తం స్వామివారిని కప్పేస్తారు, చేసేస్తారు. ఇప్పుడు స్వామివారికి ఆ గంధం తొలగించి నిజరూప దర్శనం కలిగిస్తుంటారు. ఆ స్వామిని చూసినా, ఆ స్వామివారిని పూజించినా మనకి ఈ రాహుకేతువులు కాదు కదా, ఎవరి వల్ల చదివేశ్వరం వల్ల, ఎటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వడమే కాకుండా మనకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆ లక్ష్మీనరసింహస్వామి మనకు కాపాడతారు. పైగా ధైర్యాన్ని ప్రసాదిస్తారు. మనకి ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా, అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పెళ్లి కాకుండా ఉన్నా, లేకపోతే పుత్రులుగా ఇబ్బంది కలిగినా, లేకపోతే ఉద్యోగాల సమస్యలు ఉన్నా, ఇటువంటివన్నిటికీ కారకులు గ్రహాలే కదండి. సో కాబట్టి స్వామివారిని పూజలు చేద్దాం. ఇప్పుడు మేము అన్నీ చెప్పినా కూడా నాలెడ్జ్ కోసం చెప్తున్నాం. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు ఎప్పుడైనా సరే మనం అనేది గ్రహాలనేది మేము చెప్తూ ఉంటాం, మీకు మనం దాన్ని రెమెడీ చేస్తూ ఉంటాం. కానీ కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు. అంటే నిజాయితీగా కష్టపడి డెడికేటెడ్గా నిమగ్నమైపోయి చేస్తుంటారు ఉంటారు చూసారా, మీలాంటి వాళ్ళు కష్టపడతారే, వాళ్ళకి తిరుగులేని సామ్రాజ్యం, తిరిగే ఉండదు లైఫ్లో. సో కష్టపడండి, ప్రతిలో దాంట్లో విజయం పొందండి. విజయం పొందుతూ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మీరు విజయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 12 రాసుల వారు కూడా మనం మీ కష్టాన్ని నమ్ముకుంటూ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉందాం. సో ఈ విధంగా ఈ 15 రోజులు మీకు కలిసి రావాలని, ఆ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దీవెనలు, ఆయన యొక్క కరుణ కటాక్షాలు మీ మీద, మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.